రాయచోటిలో వీరభద్రస్వామి ఊరేగింపులో హిందువులపై అన్యమతస్థులు దాడిని ఖండిస్తూ విశాఖలో విశ్వ హిందూ పరిషత్ నిరసనకు దిగింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న హిందూ బంధువులు కాషాయ కండువలు ధరించి తమ వాణి వినిపించారు. జరిగిన సంఘటనపై పోలీసులు పక్షపాత వైఖరిని ఎండగట్టారు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ హిందువుల సహనాన్ని పరీక్షించాలని చూస్తే పరాభవం తప్పదని హెచ్చరించారు. మహానగర్ సంచాలక్ పివి నారాయణరావు మాట్లాడుతూ హిందువుల పరమత సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. రాయచోటి ఘటనలో బాధితులైన హిందువులకు కేసులు నమోదు చేసి దాడి చేసిన వారికి వత్తాసు పలకడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మొన్న మార్చి 4వ తారీఖున రాయచోటి వీరభద్రస్వామి పర్వటపు యాత్ర ఏదైతుందో దాంట్లో జరిగిన దుర్ఘటన, ముఖ్యంగా ఏదైతే ఊరేగింపు జరుగుతుందో స్వామివారి ఊరేగింపు పైన ఒక మసీదు నుంచి రాళ్ల పడటం, మసీదు నుంచి బయటకు వచ్చి ముస్లిమ్స్ స్వామివారిపై దూషించడంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళని కొట్టే ప్రయత్నం చేయటం, పోలీసులు వాళ్ళని అడ్డుకోవటంలో విఫలం అవ్వటం, దాని తర్వాత ఎవరైతే ఒక యాత్ర చేస్తున్నారో ఆ యాత్ర చేసే వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ అని నినాదాలు ఇస్తున్నారు. ఈ విధంగా నినాదాలు ఇవ్వటం కారణంగా వాళ్ళు రెచ్చగొట్టబడ్డారు. కాబట్టి ఎవరైతే ఆ యొక్క యాత్రలో ఊరేగింపులు ఉన్నారో ఆ హిందువులందరిపైన కూడా లాఠీ చార్జ్ చేసి అమానుషంగా అక్కడ పోలీస్ వ్యవస్థ వ్యవహరించడం జరిగింది. కేవలం లాఠీ చార్జ్కే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. హిందువుల పైన ఈ యొక్క ప్రభుత్వాలు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉదాసీన వైఖరి అవలంబిస్తుందో, ఎవరైతే దాడి చేశారో వాడిని ఉపేక్షిస్తూ దాడికి గురిపడ్డ జాతి పైన కేసులు పెట్టడాన్ని మేము తీవ్ర స్థాయిలో నిరసిస్తున్నాం. నిన్న రాయచోటి సంఘటన కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. దేశవ్యాప్తంగా మతోన్మాదులు పెట్టరేగిపోయి అనేక రకాల అల్లర్లు చేస్తున్నారు. ఢిల్లీలో ఆ మధ్య జరిగిన రైడ్స్ దగ్గర నుంచి మన ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉగ్రవాద శక్తులు అనేక రకాల రూపాల్లో ఇవాళ మతోన్మాదులుగా మారి ఇవాళ హిందువులపై దాడులు జరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అనేక దేవాలయాలు గత ప్రభుత్వం హయాంలో ఎరక్కొట్టబట్టడం, వాటిపై దాడులు చేయటం, విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. దానిపైన ఎటువంటి చర్య తీసుకోలేదు. అలాగే గతంలో విజయవాడలో 18 దేవాలయాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇవాళ ఈ యొక్క దేవాలయాలపై దాడి నిత్యకృత్యంగా అయిపోయింది. అలాగే ఏదైనా హిందువులు ఊరేగింపు చేస్తే దానిపైన అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వినాయక చవితి కానీ దుర్గా పండాల్లో మా యొక్క అమ్మవారిని కొలవాలన్నా కూడా అనేక ఆంక్షలు ప్రభుత్వం వారు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ చేస్తున్నారు. వీటన్నిటిపైన నిరసన తెలియజేయాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అన్ని జాతీయవాద సంస్థలు కలిసి పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించాలని, హిందువులు ఉపేక్షించి కూర్చోరు. ఇటువంటి దుర్ఘటన జరిగితే దేశవ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాం, రోడ్లపైకి వస్తామని చెప్పి మతోన్మాద శక్తులకు గట్టి హెచ్చరిక ఇవ్వడానికి ఈరోజు యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే పోలీస్ వ్యవస్థలో ముఖ్యంగా నరసింహారెడ్డి అని ఎస్ఐ ఎవరైతే అనేక మంది కానిస్టేబుల్తో ఎవరైతే లాఠీ చార్జ్ చేశారో వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లకి తలవగ్గాలి, లేకపోతే పెద్ద ఎత్తున జాతీయవాద సంస్థలన్నీ రోడ్డుపైకి వస్తాయని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. భారతదేశంలో మనం రచించుకున్నటువంటి రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగం అన్ని మతాలకి సమానమైనటువంటి హోదా కల్పిస్తూ అందరూ కలిసి జీవించాలి. ప్రతి పౌరుడు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ రిలీజియన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ద ఐ ఆఫ్ లా అనేటటువంటి ఒక గ్యారంటీ ఇచ్చి రాజ్యాంగాన్ని రచించుకున్నాం మనం. ఇక్కడ భారతదేశంలో అన్ని రకాల మతస్థులు కూడా ఎంతో సంయమనంతో మనం జీవనం గడుపుతున్నాం. ఈ జీవనానికి కొన్ని శక్తులు మాత్రమే, అందరు మతస్థులు కాదు, కొంతమంది తీవ్రవాదం అనేటటువంటి వారి మనసులో పెట్టుకుని మత మౌఢ్యం అనేటటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఇతర మతస్థులను ద్వేషిస్తున్నారు. అందరూ కాదు, కొందరు మాత్రమే. వీరందరి తాలూకా లక్ష్యం ఏంటి అంటే ఎదుగుతున్నటువంటి భారతదేశం తాలూకా ఔన్నత్యాన్ని దెబ్బతీయడం. దీని గురించి హిందువులే కాదు మిగతా వాళ్ళు కూడా భారతదేశంలో చాలా జాగరూకత ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది. నిన్న రాయచోట్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ఒక మతమౌఢ్యపు ప్రక్రియ, వారి తాలూకా పిచ్చితనానికి పరాకాష్ట. ఈ విధంగా చేస్తే ఏమిటి సాధించబోతున్నారు మీరు? మీ మీద లేదా మీ మతస్థలాల మీద మిగతా వాళ్ళని రెచ్చగొడుతున్నారా మీరు? ఈ విధమైనటువంటి చర్య సరైందేనా? పోలీసులు మీరందరూ కూడా దీన్ని సమర్థిస్తున్నారు, ఇది కరెక్టేనా? ఈ విధమైనటువంటి సంఘటనలో నిజమేమిటో తెలిసేదాకా మేమందరం కూడా కృషి చేసి ప్రజలందరికీ చెప్తాం.
మాటల ద్వారా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆలోచించండి. ఆలోచించి ఎప్పుడైనా సరే ఏ విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్త అయినా లేదా ఒక కూటమైనా సరే మిగతా ప్రార్థనా స్థలాల మీద కానీ అన్యమతస్తుల మీద కానీ వారు చేశారా? చెయ్యరు. ఎందుకంటే మనం అందరం కూడా చేసేటటువంటి ప్రార్థనలో ఆఖరి మాట లోకా సమస్త సుఖినో భవంతు. ఆ విధంగా అందరూ సుఖంగా ఉండాలనేటటువంటి మన తాలూకా ప్రక్రియని రెచ్చగొట్టొద్దని మీ ద్వారా నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను.